పార్లమెంట్ అసెంబ్లీ పునర్విభజన జరుగుతుందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో రాజకీయ నిరుద్యోగుల్లో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. పునర్విభజన బిల్లుకు పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోని ఆమోద ముద్ర పడేలా కనిపిస్తోంది. ఇందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. అల్లూరు జిల్లా పరిధిలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి? అరకు లోయ పార్లమెంటు స్థానం ఎలా మారబోతుంది? అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడ కొత్తగా ఏర్పడతాయి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అల్లూరు జిల్లాలో అరకు, పాడేరు 2 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పాడేరు కేంద్రంగా పాడేరు, జీమాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు ఈ 5 మండలాలతో కలిపి పాడేరు అసెంబ్లీ స్థానం ఉంది. అలాగే అరకులోయ, డుమ్రిగూడ, అనంతగిరి, హుకుంపేట, పెద్దబయలు, ముచ్చంగిపుట్ట మండలాలతో అరకులోయ అసెంబ్లీ స్థానం ఉంది. అయితే ఈ 11 మండలాలను విభజించి చింతపల్లి కేంద్రంగా కొత్తగా 3వ అసెంబ్లీ స్థానం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అలా జరిగితే పాడేరు అసెంబ్లీ స్థానంలో పాడేరు, జీమాడుగుల, అలాగే హుకుంపేట, పెద్దబయలు మండలాలు, అలాగే అరకులోయ అసెంబ్లీ స్థానంలో అరకులోయ, డుమ్రిగూడ, అనంతగిరి, ముచ్చంగిపుట్ట మండలాలు, చింతపల్లి అసెంబ్లీ స్థానంలో చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలు ఉంటాయని అంటున్నారు. అయితే గతంలో చింతపల్లి కేంద్రంగానే అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. 1967 నుండి 2004వ సంవత్సరం వరకు చింతపల్లి నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గంలో చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలు పూర్తిగాను మైదాన ప్రాంతమైన గోలుగొండ మండలం, అలాగే నాతావరం మండలంలోని కొన్ని పంచాయతీలు ఈ చింతపల్లి నియోజకవర్గంలో ఉండేవి. కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధి మండలాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేవారు. కానీ 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో చింతపల్లి నియోజకవర్గం పూర్తిగా కనుమరుగైపోయింది. కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి మండలాలు ఇక పాడేరు నియోజకవర్గంలోకి వెళ్ళగా గోలుగొండ, నాతావరం మండలాలు నర్సీపట్నం నియోజకవర్గాలకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం పునర్విభజన అంశం తెరపైకి రావడంతో కనుమరుగైన చింతపల్లి అసెంబ్లీ స్థానం అంశం తెరమీదికి వచ్చింది. జిల్లాలో 3వ నియోజకవర్గంగా చింతపల్లిని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలు ఉండే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే ఈ 3 మండలాల్లో ఓటర్లు తక్కువ అయితే జీమాడుగుల మండలంలోని కొన్ని పంచాయతీలు గానీ, లేకపోతే జీమాడుగుల మండలంలో మద్దిగరువు కేంద్రంగా మరో మండలం ఏర్పాటు చేసి ఆ మండలాన్ని చింతపల్లిలో కలిపే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. అలాగే 7 అసెంబ్లీ స్థానాలతో ఉన్నటువంటి అరకు పార్లమెంట్ స్థానం స్వరూపం లేకుండా మారే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంటు స్థానం 2గా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం జిల్లాలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కొత్తగా వచ్చే అసెంబ్లీ నియోజకవర్గంగా చింతూరు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే అల్లూరు జిల్లాలో అరకు, పాడేరుతో పాటు కొత్త అసెంబ్లీ నియోజకవర్గంగా చింతపల్లి ఏర్పడే అవకాశం ఉంది. ఇవన్నీ అసెంబ్లీ సెగ్మెంట్స్ అరకు పార్లమెంటు పరిధిలో ఉండే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న పార్వతీపురం, కురుపం, పాలకొండ, అలాగే సాలూరు అసెంబ్లీ స్థానాలు కలిపి పార్వతీపురం కేంద్రంగా మరో పార్లమెంటు స్థానం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక గతంలో అల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రంపచోడవరం నియోజకవర్గంలో 12 మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం పరిధి కూడా చాలా తక్కువ. తమ నియోజకవర్గాన్ని 2గా విభజించాలని ఆ ప్రాంతవాసులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. పునర్విభజనతో ఆ ప్రాంతవాసుల కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తోంది. చింతూరు కేంద్రంగా మరో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో రంపచోడవరం ఒకటే నియోజకవర్గం ఉంది. దీంతో నియోజకవర్గంలో ఉన్న 12 మండలాలను విడదీసి చింతూరు కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదిలా ఉంటే అల్లూరు జిల్లాలో చింతపల్లి కేంద్రంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడితే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నిరుద్యోగుల ఆశలకు కొత్త ఊపిరి వచ్చినట్లే అవుతుంది. ప్రస్తుతం పాడేరు కేంద్రంగా నియోజకవర్గం ఉండడంతో పాడేరు, జీమాడుగుల ప్రాంతవాసులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి మండలాల నుండి ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం దక్కలేదు. నియోజకవర్గంలో ఈ ప్రాంతవాసులు ద్వితీయ శ్రేణి నాయకులుగా మిగిలిపోయారు. ప్రస్తుతం పునర్విభజనతో వీళ్ళందరికీ మళ్లీ ఆశలు చిగురించాయి. కొత్తగా ఏర్పడే అవకాశమున్న చింతపల్లిలో పాగా వేయడానికి మండల స్థాయి నాయకులు ఇప్పటి నుండే పథకాలు రచిస్తున్నారు.
ఓవరాల్గా నియోజకవర్గాల పునర్విభజనతో మొత్తం రాజకీయ సమీకరణలు మారే అవకాశాలున్నాయి. దీంతో అధిక సంఖ్యలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పెరుగుదల అన్ని రాజకీయ పార్టీలకు చక్కని అవకాశంగానే ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో తమ నేతలు సర్దుబాటు చేసేందుకు ఇబ్బందులు తొలగుతాయని అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రస్తుతం అంచనాలు, ఊహాగానాలు మాత్రమే ప్రచారంలో ఉండగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపే నాటికి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా నియోజకవర్గాల పునర్విభజన అంశం తమకు ఒక చక్కని అవకాశంగానే రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. చూడాలి మరి మళ్లీ చింతపల్లి అసెంబ్లీ సెగ్మెంట్గా మారుతుందో లేదో.